హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సహజంగా స్త్రీలలో కానివ్వండి, పురుషులలో కానివ్వండి, రతి పట్ల ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇది స్త్రీలైనా పర్లేదు, పురుషులకైనా ఇలాంటి సమస్యలు సహజంగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు ఇంట్రెస్ట్ ఉంటే పురుషులకు ఇంట్రెస్ట్ ఉండదు, పురుషులకు ఇంట్రెస్ట్ ఉంటే స్త్రీలకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి సందర్భాలు కూడా చాలా ఫ్యామిలీస్లలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు రతి పట్ల ఆసక్తిని పెంచడానికి పురుషులలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ డెవలప్ కావాలి, స్త్రీలతో అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి డెవలప్ కావాలి. ఇవి లైంగికంగా ప్రేరేపించడానికి కావాల్సినటువంటి హార్మోన్స్. ఓకేనా? ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా అన్ని రకాల ఈ లైంగిక హార్మోన్స్ ని పెంచడానికి ఒక అద్భుతమైన సులువైన చిట్కాని నేను చెప్తాను. చిట్కాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తాయని ముందే చెప్తున్నాను. ఓకేనా? దీనికి కావాల్సిందల్లా తుమ్మ బంక. గుర్తుపెట్టుకోండి, తుమ్మ చెట్టు యొక్క బంక. ఇది కూడా మనకు అన్ని రకాల చౌదపుడి దుకాణంలో కానివ్వండి, తుమ్మ బంక చూర్ణము అని ఆన్లైన్ లో కూడా లభిస్తుంది, లేదా వీటికి సంబంధించిన ఈ తుమ్మ బంక కూడా మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటుంది. వీటి చూర్ణాలు కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, ఈ తుమ్మ బంక కనుక దొరికినట్లయితే ఈ తుమ్మ బంకను దోరగా మనం 1 లేదా 2 చెంచాల ఆవు నెయ్యి వేసి దోరగా వేడి చేయాలి. అంతే, జస్ట్ వేడి చేయాలి అంతే. అది అంటే ఈ నెయ్యి యొక్క ఫ్లేవర్ అనేది ఆ బంకకు పట్టుకోవాలి అంతే. వేయించిన తర్వాత దాన్ని కొంచెం గరగర అవుతుంది. అయిన తర్వాత దాన్ని మంచిగా గ్రైండ్ పట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. ఎంత పొడి అయితే మీరు చేసుకున్నారో అంతే మోతాదులో దానికి కండ చక్కెర యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత పొడి అయితే చేసుకున్నారో అంతే మోతాదులో కండ చక్కెర యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి 2 పూటల దీన్ని ఒక 1/2 చెంచాడు మోతాదులో చప్పరిస్తూ ఉండాలి అంతే. ఇది శరీరంలో లోపించినటువంటి హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని పురుషులైనా తీసుకోవచ్చు, స్త్రీలైనా తీసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇది పురుషులలో వీరకణాల సంఖ్యను పెంచడానికి, వాటి యొక్క మొటిలిటీని కూడా ఇంక్రీజ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా. అంతేకాకుండా శీఘ్రస్ఖలన సమస్యను కూడా తగ్గిస్తుంది. పలచగా ఉన్నటువంటి వీరాన్ని చిక్కగా చేయడానికి కూడా ఇలాంటి సమస్య అనేది కూడా క్యూర్ చేయడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. తుమ్మ బంక అనేది దాదాపుగా మేము కూడా ఎన్నో రకాల వ్యాధుల్ని క్యూర్ చేయడంలో ఇది ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇలాంటి లైంగిక సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది కూడా ఇది. మీరు ఇలాంటి సమస్యలతో స్టార్టింగ్ స్టేజ్ లోనే కనుక బాధపడుతున్నట్లయితే నేను చెప్పినట్టుగా ఈ తుమ్మ బంకను మీరు ఎక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చు, లేదా మా వద్ద నుంచి కూడా తెప్పించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ, లేదా ఇలాంటి సమస్యలు మీకు దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి కనుక మీరు బాధపడుతున్నట్లయితే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు సంప్రదించి మమ్మల్ని మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సమస్య స్టార్టింగ్ లో ఉంటే చిట్కాలు పనిచేస్తాయి. తీవ్ర రూపం దాల్చిన తర్వాత చిట్కాలతో టైం వేస్ట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవడం వలన ఇలాంటి సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు. కొన్ని వందల మంది ఇలాంటి సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు వాళ్ళు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని, ఒక మంచి ఎంజాయ్ లైఫ్ ని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు కూడా వన్ ఆఫ్ ది హ్యాపీ సబ్స్క్రైబర్ కూడా కావచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.